మీరు చిన్నప్పుడు సైన్స్ తరగతుల్లో ముఖ్యంగా కెమిస్ట్రీలో ఒక పదం గురించి చదువుకున్నారు. అదే క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ ఏం చేస్తుంది అంటే స్వయంగా అది ఆ కెమికల్ రియాక్షన్లో పాల్గొదు, కానీ రియాక్షన్ ఎన్హాన్స్ చేస్తుంది ఆ పద్ధతుల్ని, ఆ ప్రాసెస్ని. ఇలాగ మన శరీరంలో కూడా ఒక పదార్థం ఉంటుంది, అదే ఫైబర్ అంటే పీచు పదార్థం. ఈ పీచు పదార్థం చాలా ముఖ్యం. ఇది సరిగ్గా అందలేదనుకోండి కొన్ని శారీరకంగా మార్పులు కనిపిస్తాయి. దీన్ని బట్టి మీకు సరిగ్గా పీచు అందట్లేదని గ్రహించి అప్రమత్తమై ఫైబర్ని తీసుకోవాలి. ఇంతకీ ఎలాంటి మార్పులు కనిపిస్తాయి, వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఫైబర్. ఈ ఫైబరు తగినంత అందకపోతే శరీరంలో కనిపించేటువంటి ఒక 8 మార్పులు ఉంటాయి. వీటిని మీరు తెలుసుకోవాలి. కడుపు ఉబ్బరింపుగా అనిపించటం, నీరసంగా ఉండటం, లేకపోతే ఎప్పుడు ఆకలిగా ఉంటూ ఉండటం, భోజనం చేసిన తర్వాత కూడా ఈ ఇబ్బందులు మీకు ఉంటూ ఉంటాయా? మీ శరీరానికి అవసరమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం అంటే ఈ ఫైబర్ తగినంత అందటం లేదు అని దీని అర్థం. మందగించినటువంటి ఈ జీర్ణక్రియ దగ్గర నుంచి మొండి మొటిమల వరకు ఫైబర్ లోపం అనేది అనేక రూపాల్లో మీ శరీరంలో మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. మీ శరీరానికి ఫైబరు ఎక్కువగా అవసరం అని తెలిపేటటువంటి ఈ సంకేతాలు లేదా ఈ లక్షణాలు ఏమిటి, వీటి మీద మీకు అవగాహన ఉండాలి. చిన్న చిన్న మార్పులు అద్భుతాలు చేస్తాయి. వీటిని మనం తెలుసుకుందాం. మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది, మీకు ఎప్పుడు కూడా నిరంతరం కడుపు ఉబ్బరింపుగా అనిపిస్తూ ఉండటం. ఇది మొట్టమొదటి లక్షణం మీకు ఫైబర్ సరిగ్గా అందటం లేదు అంటానికి. మీ పేగుల్లో ఉండేటటువంటి మంచి చేసే బ్యాక్టీరియా ఉంటాయి కదా, గట్ బ్యాక్టీరియా, సరిగ్గా పనిచేయటానికి ఫైబర్ అనేది చాలా అవసరం. దానికి పోషకాలు అందలేదనుకోండి, ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడం అనేది కష్టం అవుతుంది. మీరు కొవ్వు పదార్థాలు, ఉప్పు, వీటిని ఎక్కువగా ఉండేటటువంటి ఆహారాలు మాత్రమే తింటూ పేగులకి మేలు చేసే వాటిని వదిలేశారనుకోండి, ఏం జరుగుతుంది? శరీరం వాటిని విచ్ఛిన్నం చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. దాంతో ఏం జరుగుతుంది? కడుపు ఉబ్బరింపు అనేది వస్తుంది. ఫైబర్ లోపం ఒక కారణం అయితే, త్వరగా తినేయటం, లేకపోతే తినేటప్పుడు ఎక్కువగా గాలి మింగటం, ఏరోఫేజీ అంటారు. నిజానికి ఇవి కూడా కడుపు ఉబ్బరానికి దారితీస్తాయి. మీ ఆహారపు అలవాట్లను మీరు గమనించండి. కడుపు ఉబ్బరింపు తగ్గుతుందా లేదా అనేది మీరు ఇలాగా ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని బట్టి మీరు పోల్చి చూసుకోండి. తర్వాత ముఖ్యమైన పాయింట్, కడుపు నిండా తిన్నప్పటికీ కూడా ఇంకా ఆకలిగా అనిపిస్తూ ఉండటం కూడా ఫైబర్ సరిగ్గా మీరు తినటం లేదు అంటానికి ఒక లక్షణం. సుష్టిగా భోజనం చేసిన తర్వాత కూడా ఆకలి మిమ్మల్ని వదిలిపెట్టడం లేదా, మీరు తీసుకున్నటువంటి ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంది అని దీని అర్థం. అంటే వెలితిగా అనిపిస్తూ ఉంటుంది నిండా తిన్నప్పటికీ కూడా, అంటే ఫైబర్ తింటలేదని అర్థం. ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడతాయి. అవి జీర్ణకోశంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా వాటిని ఎక్కువగా నమలాల్సి ఉంటుంది కదా ఫైబర్ ఉన్నప్పుడు. అది మీ జీర్ణ వ్యవస్థకి, మెదడుకి మీకు కడుపు నిండింది అని సంకేతాలు పంపడానికి తగినటువంటి టైంని ఇస్తుంది. ఆ డిలే అనేదే యాక్చువల్గా ఈ ఆకలికి కారణం. కాబట్టి మీరు నవ్వులుతూ తింటారు కాబట్టి, ఫైబర్ ఉన్నప్పుడు గబగబా మింగలేరు కాబట్టి ఆ టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకుని మెదడుకి సంకేతాలు వెళ్తాయి. మెదడు తిరిగి మీకు సంకేతాలు పంపి మీ పొట్ట నిండిందన్న ఫీలింగ్ని మీకు కలగజేస్తాయి. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన ఈ విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే ఫైబరు నీళ్ళని పీల్చుకున్నప్పుడు ఉబ్బుతుంది. అది మీ కడుపులో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీంతో మీకు కడుపు నిండిన ఫీలింగ్ అనేది కలుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్, ఫైబర్ మీరు తింటలేదనుకోండి, మీ నోటి నుంచి ఒక దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక ముఖ్యమైన పాయింటే. ఫైబర్ తక్కువగా తింటే జీర్ణక్రియ మందగిస్తుంది. దీంతో ఏం జరుగుతుంది? ఆహారం ఎక్కువసేపు పేగుల్లోనే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఆహారం పులిసిపోతుంది. దీని నుంచి వచ్చేటటువంటి ఘాటైన వాసన మీ నోటి ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. అయితే మళ్ళీ మీకు యాసిడ్ రిఫ్లెక్స్ లాంటి ఇతర జీర్ణ సంబంధ సమస్యలు కూడా ఉండొచ్చు. అప్పుడు ఇది ఆ కడుపు నుంచి వచ్చేటువంటి ఘాటైన బలమైన వాసన వలన నోటి దుర్వాసన కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నా కానీ ఫిటిడా ఓరిస్ ఉంటుంది. లేదు అంటే ఈ ఫైబర్ సరిగ్గా తీసుకోకపోయినప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ అదేంటంటే, ఫైబర్ మీరు తినలేదనుకోండి, మీకు ఈ మలబద్ధకం అనేది ఉంటుంది. ఇది అసలైనటువంటి సమస్య. జీర్ణ ఆరోగ్యం సక్రమంగా లేదు అని తెలిపేటటువంటి అతి పెద్ద లక్షణం లేదా అతి పెద్ద సంకేతం ఏమిటంటే కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం. ఫైబర్ ఏం చేస్తుంది? చెప్పుకున్నట్టుగా నీళ్ళని పీల్చుకుంటుంది. కాబట్టి అది మలాన్ని మృదువుగా చేస్తుంది. దీనివల్ల మల విసర్జన సులభం అవుతుంది. అయితే మీరు తగినంత నీళ్లు తీసుకోలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఫైబర్ సరిగ్గా పనిచేయదు. కాబట్టి
ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు తినేటప్పుడు తప్పకుండా మళ్ళీ నీళ్లు తాగాలి. కేవలం ఫైబర్ తిన్నంత మాత్రం కాన్స్టిపేషన్ నుంచి మీరు రిలీవ్ అవ్వరు. ఫైబర్ తింటూనే మళ్ళీ బాగా నీళ్లు తాగాలి. ఈ ఫైబరు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అన్న మాట నిజమే, కానీ మళ్ళీ నొప్పి, కడుపు ఉబ్బరింపు, మలం గట్టిగా ఉండటం లాంటి ఇతర లక్షణాలని మళ్ళీ ఎప్పుడూ అది ఇంప్రూవ్ చేయలేకపోవచ్చు. ఫైబర్ ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందనేది మలబద్ధకానికి అసలు కారణం పైన ఆధారపడి ఉంటుంది. దీనికి మీ లైఫ్ స్టైల్ అంటే జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవటం, అలాగే మళ్ళీ మందులు, ఆరోగ్య సమస్యలు, లేకపోతే నిగూఢమైనటువంటి కారణాలు ఇవి కూడా మళ్ళీ కాన్స్టిపేషన్కి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ కేవలం ఫైబర్ని యాడ్ చేసుకోవడం మాత్రమే కాకుండా వీటిని కూడా మీరు రెక్టిఫై చేసుకోవాలి కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు. కొన్ని సందర్భాలలో మలబద్ధకం లేని వాళ్ళతో పోలిస్తే మలబద్ధకం ఉన్నవాళ్ళు కూడా దాదాపు అదే స్థాయిలో ఫైబర్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎక్కువ ఫైబర్ తీసుకోవటం అనేది కాన్స్టిపేషన్కి మళ్ళీ ఎప్పుడు పరిష్కారం అని కాదు. కొన్నిసార్లు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇది కొన్నిసార్లు లక్షణాన్ని మరింత తీవ్రతరం చేసేటువంటి రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మీరు ఫైబర్ తినటం లేదు, సరిగ్గా తీసుకోవట్లేదు అనడానికి తెలియజేసే మరొక ముఖ్యమైన లక్షణం ఉంది. ఎప్పుడు కూడా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది మీరు సరిగ్గా ఫైబర్ తీసుకోకపోతే. అంటే మీకు శక్తి లేనట్టుగా, నిరంతరం అలసిపోయినట్టుగా అనిపించవచ్చు. ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలు, బేకింగ్ చేసినటువంటి పదార్థాలు ఇలాంటివి వీటన్నిటిలో ఫైబరు తక్కువ ఉంటుంది. ఇలాంటి తక్కువగా ఉన్నటువంటి ఆహారాలు తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరిగి మళ్ళీ తటాలన తగ్గుతాయి. అందుకనే ఇలాగ త్వరగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆహారాలకి మీ రక్తంలో ఆ చక్కెర త్వరగా స్పందిస్తూ ఉంటుంది. దీనివల్ల మీరు త్వరగా నీరసించిపోతూ ఉంటారు. అయితే ఫైబర్ జీర్ణం కావడానికి చాలా టైం పడుతుంది. గ్లూకోజ్ని శరీరం నెమ్మదిగా గ్రహించడానికి ఇది సహాయపడుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అంతగా పెరగకుండా ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, ఫైబర్ మీరు సరిగ్గా తీసుకోకపోతే దాన్ని తెలియజేసే ఒక లక్షణం ఏంటంటే మీ చర్మం పైన ఎక్కువగా ఈ మొటిమలు వస్తూ ఉంటాయి. ఇది ఒక ముఖ్యమైన లక్షణం. చర్మ సంరక్షణ విషయంలో చాలామంది పట్టించుకొని ఒక రహస్యం ఏంటంటే, ఆ చర్మం తాలూకు ఆరోగ్యం లోపల నుంచి, ముఖ్యంగా మీ పేగుల నుంచే వస్తుంది. ఆరోగ్యకరమైనటువంటి పేగులు అంటే నిగనిగలాడే చర్మం అని అర్థం. మీ పేగు తాలూకు ఆ బ్యాక్టీరియాకు మీరు పోషకాలను అందించారనుకోండి, అవి వృద్ధి చెందుతాయి. అవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ని అరికడతాయి. అలాగే మీ హార్మోన్ స్థాయిలు అంటే హార్మోన్ లెవెల్స్ని క్రమబద్ధీకరిస్తాయి. ఇవి మొటిమలకి కారణమయ్యేటటువంటి అంశాన్ని సరిచేస్తాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక పాయింట్ ఉంది. మీరు ఫైబర్ సరిగ్గా తీసుకోకపోతే మీ చర్మం పొడిగా, అలాగే ఇన్ఫ్లేమ్డ్గా అంటే మంటగా అనిపిస్తూ ఉంటుంది. ఫైబరు తక్కువగా ఉండటం శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండటంతో ముడిపడి ఉంటుంది. మీ శరీరంలో తేమను నిలుపుకోవటంలో ఈ ఫైబర్ అనేది పెద్ద పాత్ర పోషిస్తుంది. మళ్ళీ దానికి తోడు మీకు ఎగ్జిమా ఇలాంటి చర్మ సమస్యలు ఉండి చర్మం ఇన్ఫ్లేమ్డ్గా మంటగా అనిపిస్తూ ఉంటే మీ ఆహారంలో తగినంత ఫైబర్ లేదు అని అర్థం. అయితే మళ్ళీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. చర్మ సమస్యలకు పూర్తిగా ఫైబర్ లోపమే కారణం కాకపోవచ్చు. అంటే ఈ పోషకం లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీరు గమనించాలి. ఇక అతి ముఖ్యమైన మరొక పాయింట్ ఉంది. ఈ ఫైబరు బరువు తగ్గటం అనేది కష్టంగా మారుతుంది ఫైబర్ సరిగ్గా తీసుకోకపోతే. అంటే మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా బరువు తగ్గకపోతుంటే దానికి కారణం ఏంటంటే ఫైబర్ లోపం అని అర్థం. ఫైబర్ తక్కువగా ఉండేటువంటి ఆహారాలు తీసుకున్నారనుకోండి, మీకేమో ఆకలి ఎక్కువగా ఉంటుంది. సహజంగానే అప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఎక్కువ తింటారు. అది బరువు తగ్గటాన్ని మరింత కష్టతరం చేస్తుంది. అంతేకాదు, ఈ ఫైబర్కి బదులుగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మళ్ళీ కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి స్టబ్బర్న్ ఒబేసిటీ కింద ఇది మారిపోతుంది. మరి సరే, అప్పుడు ఏం చేయాలి అంటే, ఒకవేళ మీకు ఈ ఫైబర్ లోపం ఉంది, ఈ లక్షణాల ద్వారా మీరు గ్రహించారు, అప్పుడు ఈ ఫైబర్ లోపాన్ని ఎలా సరి చేసుకోవాలి, ఇది మనం తెలుసుకుందాం. అంటే ఫైబర్ లోపాన్ని సరి చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఏమిటి, సింపుల్, ఎక్కువ ఫైబర్ ఉండేటటువంటి ఆహారాలు తింటాం. రోజువారీ తీసుకోవాల్సినటువంటి ఫైబర్ మోతాదు ఎంత అంటే మహిళలకైతే 25 గ్రాములు, మరి మగవాళ్ళకి ఎంత అంటే 38 గ్రాములు. ఇది మీరు రఫ్గా లెక్కేసుకోవచ్చు. మరి దేంట్లో ఉంటుంది, పొట్టు తీయని ధాన్యంలో అంటే హోల్ గ్రెయిన్స్లో ఫైబర్ ఉంటుంది, పండ్లలో ఉంటుంది, కూరగాయల్లో ఉంటుంది, బీన్స్, అలాగే పప్పు దినుసులు అంటే లెగ్యూమ్స్లో ఉంటుంది. ఇలాగా అనేక ఆహార పదార్థాల్లో ఈ ఫైబర్ ఉంటుంది. మీ ఆహారంలో ఫైబర్ని సులభంగా చేర్చుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని కూడా మనం తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే పాప్కార్న్. ఈ పాప్కార్న్ని స్నాక్గా తీసుకోండి. కాలక్షేపం కోసం ఏదో పాప్కార్న్ అని అనుకుంటూ ఉంటారు, టైం పాస్ అని, కానీ కాదు. పాప్కార్ను మీరు గమనించారా, దానిపైన పొట్టు తీయరు. పాప్కార్న్ పొట్టు తీయని ధాన్యం. అంటే 1 కప్పు పాప్కార్న్లో సుమారుగా 1 గ్రాము ఫైబర్ మీకు అందుతుంది.
మీ రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఎంత అంటే చెప్తున్నాం కదా, దాదాపుగా 28 గ్రాములు అని మహిళలకైతే, మగవాళ్ళకైతే 38 గ్రాములు అని. కాబట్టి ఒక కప్పుతోటే మీకు 1 గ్రామ్ వరకు లభిస్తుంది. 2 కప్పులు తినాలనుకుంటే 2 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. అలాగే మరొకటి ఏమిటి అంటే ఈ పండ్లు, అలాగే ఈ కూరగాయలు, వీటిని బాగా తినాలి. అంటే మామూలు కొంతమంది ఈ మధ్య జ్యూస్ థెరపీలని వీటి రసాలు తాగుతున్నారు, కానీ ఆ తాగడం మానేయండి, వేస్ట్. రసం తీసినప్పుడు అవసరమైనటువంటి ఫైబర్ చాలా వరకు తొలగిపోతుంది. కాబట్టి హోల్గా తినాలి, వీటన్నిటంటే మొత్తంగా తినాలి. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే కొన్ని నట్స్ని, అలాగే కొన్ని గింజల్ని డైరెక్ట్గా తినండి. ఇవి ఏం చేస్తాయి, ఫైబర్కి బాగా నిలయాలి. ఇవన్నీ మీరు వాటిని మీ వంటకాలలో కలుపుకోవచ్చు, బేక్ చేసే ఐటమ్స్లో కలపవచ్చు, లేకపోతే నేరుగా కూడా తినొచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే పండ్లు, కూరగాయలు ఉంటాయి కదా, వీటిని ఎప్పుడు కూడా తొక్క తీయకుండా తినండి. ఇది చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ ఇది. కొంతమంది యాపిల్ పైన తొక్క తీసి దాన్ని ముక్కలు చేసి తింటారు, ఏం ఉపయోగం? లేకపోతే దోసకాయ అంతే పైన చెక్కు తీసేస్తారు. లేకపోతే బంగాళదుంపని ఉడకబెట్టి పై తూలంతా తీసి తింటారు. అంటే దానివల్ల కార్బోహైడ్రేట్ తప్ప ఫైబర్ అందదు. కాబట్టి ఇలాంటివి తొక్కలలో చెప్పుకోదగినటువంటి మోతాదులో ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఈ యాపిల్, దోసకాయ, బంగాళదుంప ఇలాంటి వాటిని తొక్క తీయకుండా తినడానికి ట్రై చేయండి. అన్నిటికీ మించి పొట్టు తీయని ధాన్యం, వీటికి మీరు షిఫ్ట్ అయిపోండి. అంటే పొట్టు తీయని ధాన్యాలు, ఇప్పుడు ఉదాహరణకు ఇడ్లీ చేశారనుకోండి, ఆ మినువులు ఉన్నాయనుకోండి, చాలామంది ఏం చేస్తారు, మినప్పొట్టు తీసేస్తారు. అలా కాకుండా తీయకుండా, ఇప్పుడు పెసరట్టు ఉంది, పెసర పైన ఉండేటటువంటి ఆ తోలు తీసేస్తారు, ఆ గింజ పైన. ఏం ఉపయోగం? ఆ ఫైబర్తో సహా మీరు పెసరట్టు చేసుకోవాలి. ఇలాగా అన్నిటికీ మించి ఏది బెస్ట్ టైము ఈ ఫైబర్ తీసుకోవటానికి అంటే ఉదయం. ఈ ఉదయం పూట ఈ ఫైబర్ అనేది ఎక్కువ తీసుకోండి. ఉదయం పూట ఫైబర్ తీసుకోవటం వల్ల ఒకటి కడుపు నిండుగా ఉంటుంది, రోజంతా కొత్త శక్తితో ఉండడానికి ఇది మీకు సహాయపడుతుంది. కాబట్టి చెప్పేది ఏంటంటే మీ శరీరం ఎప్పుడు కూడా మీతో మాట్లాడుతూ ఉంటుంది. కడుపు ఉబ్బరింపు, నీరసం, విపరీతమైనటువంటి చర్మ సంబంధ సమస్యలు, ఇవన్నీ కూడా ఈ ఫైబర్ లోపాన్ని సూచిస్తాయి. శుభవార్త ఏంటంటే మీరు మీ మొత్తం ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం ఎక్కువ ఈ పొట్టు తీయని ఆహారాలు, ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వీటిని మీ దినచర్యలో చేర్చుకోండి చాలు. దీంతో మీకు కావాల్సినటువంటి ఫైబర్ మీకు అందుతుంది. ఇలా చిన్న చిన్న మార్పులు కొన్నిసార్లు పెద్ద పెద్ద తేడాలు చూపిస్తాయి. అయితే అన్ని రకాల ఫైబర్లు మళ్ళీ అందరికీ ఒకేలాగా పేగులకి అనుకూలంగా ఉండాలని రూల్ లేదు. ఉదాహరణకు వాత ప్రకృతి మనుషుల్లో ఈ ఫైబర్ మళ్ళీ ఇంకా గ్యాస్ని ఎక్కువ తయారు చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ని. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.